నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. ఈరోజు 48వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటేశ్వర నగర్ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరీమణులు, ముఖ్యంగా జగజ్జనని అయినటువంటి కాళికామాత కనకదుర్గమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టని గత 3 సంవత్సరాల పెట్టుకుంటూ అంగరంగ వైభవంగా మహిళలు, చిన్నలు, పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి 2 సంవత్సరాలు, 3వ సంవత్సరంలో అంతకంటే ఘన విజయవంతం చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి సోదరీమణులు కులాలకి, మతాలకి, పార్టీలకి అతీతంగా, ప్రాంతానికి అతీతంగా ఇక్కడ అందరూ కష్టపడి అమ్మవారి కృప ఈ నగరం మీదనే కాదు, ఈ జిల్లా మీదనే కాదు, యావత్ తెలంగాణ మీద అమ్మవారి కృప ఉండాలని ఆ భగవంతుణ్ణి, ఆ మాతని ప్రార్థించుకుంటూ ఈరోజు గతంలో వచ్చినటువంటి 1వ తారీఖు వరదల ప్రభావం వల్ల కొన్ని లోపాలతోటి ఈ ప్రాంతంలో గణేష్ ఉత్సవాలు ఎక్కువ చేయలేకపోయారు. ఇప్పుడెప్పుడే కోలుకుంటున్నటువంటి కుటుంబాలకి, వేలాది మంది కుటుంబాలు 3 టౌన్ ప్రాంతంలో నిర్వాసితులయ్యారు. కాబట్టి అమ్మవారు ఇప్పటికైనా ఇక్కడ ప్రాంత భక్తులందరినీ క్షమించి సుభిక్షంగా ఉండాలని, అమ్మ ఆశీర్వాదాలు ఉండాలని మీ ద్వారా ఆ తల్లిని వేడుకుంటా ఉన్నాం. ఈరోజు వేలాది మందికి అన్నపూర్ణ అవతారంలో ఉన్నటువంటి అమ్మవారి ఆశీస్సులతోటి వేలాది మందికి ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి ఉత్సవ కమిటీ సభ్యులు, సోదరిమణులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మా కుటుంబం తరఫున, ఈ ప్రాంత ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. కమిటీ సభ్యులకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా కుటుంబం తరఫున బాగా అందరు కష్టపడుతున్నారు, మంచిగా చేస్తున్నారు పిల్లలు కూడా. ఈ ప్రాంత ప్రజలు ఏరొచ్చి చాలా ఇబ్బందులు పాలయ్యి మానసికంగా చాలా కుంగిపోయారు. వాళ్ళందరూ ప్రశాంతతగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నా. అందరం కోరుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఇంకా కూడా కోలుకోలేకపోతున్నారు వాళ్ళు. అందరూ చాలా మానసికంగా ఇదయ్యి టెన్షన్కి చాలా మంది ఆగమైపోయారు. హార్ట్ అటాక్లు అట్లా వచ్చి ఎవరు అట్లా మనసు అట్లా మరి అల్లకోలం చేసుకోకుండా, జనం అయితే ఎవరు ఆగం కాలేదు కాబట్టి, బతికిపోయినాం కాబట్టి ఎట్లయినా సంపాదించుకోవచ్చు. మానసికంగా ఎవరు కుంగిపోవద్దని, అమ్మవారికి అట్లా చేయొద్దని అమ్మవారిని ఏడుకుంటున్నా. ఇక నుంచైనా అట్లాంటి జరగొద్దు, అట్లా పాపం ఇబ్బందులు పెట్టేటట్టు చేయొద్దని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అందరికీ ఈ ప్రాంత ప్రజలే కాదు, ఎక్కడి నుంచైనా వచ్చి అన్నప్రసాదం తీసుకోవాలని అందరూ. నా పేరు బాబా అండి, 48 డివిజన్ ఎక్స్ సెక్రటరీ చేశాను. కుల మతాలకు అతీతంగా మన భారతదేశంలో కూడా అందరం కూడా కలిసిమెలిసి చేసుకునేటటువంటి పండుగలు అనేక ఉంటాయి. దీనిలో భాగంగా ఈరోజు మన తెలంగాణలో అతి ప్రతిష్టాత్మకంగా చేసేటటువంటి పండుగ విజయదశమి పండుగ. ఈ పండుగని పురస్కరించుకొని దేవీ నవరాత్రోత్సవాలు 9 రోజులు ఘనంగా అమ్మవారి పూజలు వివిధ రూపాల్లో మనకి ప్రదర్శనిస్తూ ఉన్నటువంటి ఆ తల్లికి మనం నైవేద్యాలు చేసి పూజించుకుంటూ ఉంటాం. మనం వేడుకొని సుభిక్షంగా ఉండాలనేటువంటి ఆలోచనతో ఆ పూజని మనం ఆ తల్లిని 9 రోజులు కూడా మనం పూజ చేస్తూ ఉన్నటువంటి సందర్భం మన తెలంగాణ సంస్కృతి. అదేవిధంగా యావత్ భారతదేశం కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా ఇష్టంగా చూసుకునేటువంటి పండుగ బతుకమ్మ సంబరాలు. ఈ బతుకమ్మ పండుగ కూడా తెలంగాణ సంస్కృతి అయినందుకు మనందరం కూడా చాలా సంతోషంగా ఇష్టపడాల్సినటువంటి పరిస్థితి. మరి దానిలో భాగంగా ఈరోజు మా 48 డివిజన్ కార్పొరేటర్ తోట గోవిందమ్మ రామారావు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అమ్మవారి ప్రతిష్టాపన చేసి 5వ రోజు అనేటువంటి ఈరోజు మహా అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి యొక్క ఈ విగ్రహ ప్రతిష్ట ఇది 3వ సంవత్సరం ఇక్కడ ఏర్పాటు చేసి ఇక్కడ అనేక మంది ప్రజలు గత 4 రోజుల క్రితం వరద బీభత్సానికి రోడ్ల మధ్య పరిస్థితి ఏర్పడింది. మరి దానికి అనుగుణంగా అనేక మందిని ఆదుకున్నటువంటి నాయకుడు అయితే మనం తోట రామారావు గారిని ఇక్కడ మేము చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి మీకు తెలుసు. దానిలో భాగంగా ఇక్కడ ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఈ అమ్మవారి విగ్రహం వద్ద ఈరోజు మహా అన్నదాన కార్యక్రమం వేలాది మంది భక్తులు కూడా అన్నప్రసాదం స్వీకరించే విధంగా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి శ్రీ దుర్గా భవానీ కమిటీ అధ్యక్షతన ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా జనసంద్రంగా ఈ కార్యక్రమానికి వస్తూ ఉన్నారు.
మరి మీ అందరి తరపు నుంచి కూడా నేను ఇక్కడ కులమతాలకు అతీతంగా అమ్మవారిని వేడుకుంటా ఉన్నా. తల్లి యొక్క కృపాకటాక్షములు మాకు ఎప్పుడు ఉండాలి, వారు సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.